హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో 1000 SFT లో స్లాబ్ వేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటీరియల్ ఎంత కావాలి, ప్రజెంట్ 2024లో ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. మా ఛానల్లో కన్స్ట్రక్షన్ కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డబుల్ బెడ్రూమ్ సంబంధించింది ఒక 1000 SFT లో మనం స్లాబ్ వేయాలనుకుంటే మెటీరియల్ వచ్చేసి మనకి సిమెంట్, శాండ్, అగ్రిగేట్, ఐరన్, అదే విధంగా ఎలక్ట్రికల్ పైపులు ఇవన్నీ కావాల్సి వస్తాయండి. ఫస్ట్ సెంటరింగ్ చూసుకుందామండి. 1000 SFT కి సెంటరింగ్ వేయాలి కదా. ఫస్ట్ దానికి సంబంధించి పర్ SFT కి వచ్చేసి 50 రూపీస్ చొప్పున చార్జ్ చేస్తారండి వీళ్ళు. సెంటరింగ్ వాళ్ళు ప్లేట్లు అన్ని ఉంటాయి కదండి, ఐరన్ ప్లేట్లు కింద ఈ చెక్కలు ఇవన్నీ పెట్టి చేస్తారు కదా. దీనికి వచ్చేసి పర్ SFT కి 50 రూపీస్ చార్జ్ చేస్తారు. మనకి 1000 SFT కి గాను 50,000 రూపీస్ ఈ సెంటరింగ్ వర్క్ ఛార్జ్ అవుతుందండి. 1000 SFT స్లాబ్ వేయడానికి సిమెంట్ ఎంత కావాలంటే 100 బ్యాగ్స్ సిమెంట్ అవసరం పడుతుందండి. 100 బ్యాగ్స్ మనము 53 గ్రేడ్ సిమెంట్ వాడాలి. మనం స్లాబ్ వచ్చేసి M20 గ్రేడ్ లో స్లాబ్ కి మిక్సింగ్ ఉంటుందండి. ఈ సిమెంట్ మిక్సింగ్ లో వచ్చేసి మనకి గ్రేడ్లు ఉంటాయండి. M15, M20, M25 అని మిక్సింగ్ ఉంటుందన్నమాట. స్లాబ్ కి, బీమ్స్ కి, కాలమ్స్ కి వీటన్నిటికీ మనము M20 మిక్సింగ్ లో వాడతాం అనమాట. M20 మిక్సింగ్ అంటే 1:1.5:3 రేషియోలో మనం ఈ మిక్సింగ్లు అనేవి చేస్తారు. 1 పార్ట్ ఆఫ్ సిమెంట్, 1.5 పార్ట్ ఆఫ్ శాండ్, 3 పార్ట్ అగ్రిగేట్, ఈ మూడు ఈ రకంగా మిక్సింగ్ చేస్తారండి దీన్ని. ఇది M20 స్లాబ్ అనమాట. ఈ M20 స్లాబ్కి ఇప్పుడు నేను చెప్తున్నాను 1000 SFTకి గాను 100 బ్యాగ్స్కి ప్రజెంట్ 53 గ్రేడ్ సిమెంట్ అనుకుంటున్నాం కాబట్టి విత్ ట్రాన్స్పోర్ట్ తోటి 400 రూపీస్ వేస్తున్నానండి ఆన్ అండ్ యావరేజ్గా. మనకి దీంట్లో చాలా రకాలు ఉంటాయి. 350 నుంచి 550, 600 దాకా మనకి సిమెంట్ కాస్ట్ అయ్యే అవకాశం ఉంది. 400 అనుకుంటున్నానండి 100 బ్యాగ్స్కిను. 40,000 రూపీస్ సిమెంట్కి వేసానండి కాస్ట్. నెక్స్ట్ శాండ్ చూసుకుంటే కనుక మనకి 4 to 5 యూనిట్స్ ఖర్చు అవుతుందండి. ఆన్ అండ్ యావరేజ్గా 5 యూనిట్స్ అనుకుందాం మనము. యూనిట్ వచ్చేసి ప్రజెంట్ 2,500 రూపాయల దాకా పడుతుంది. 5 యూనిట్లకు గాను 12,500 రూపాయలు శాండ్కి అయ్యే ఖర్చు అండి. నెక్స్ట్ అగ్రిగేట్స్ చూసుకుంటే 4 to 5 యూనిట్స్ దాకా అవసరం పడతాయండి. 5 యూనిట్స్కి పర్ యూనిట్ వచ్చేసి 4,000 రూపీస్ అండి. 5 యూనిట్లు గాను 20,000 రూపాయలు అగ్రిగేట్స్ అంటే కంకరకి అవుతుందండి 20,000 రూపాయలు. నెక్స్ట్ ఐరన్, స్టీల్ చూసుకుంటే మనకి 1000 SFT స్లాబ్కి గాను 1.5 టన్ అవసరం పడుతుందండి. ప్రజెంట్ మార్కెట్లో 65,000 నుంచి 75,000, 80,000 దాకా ఉన్నాయండి బ్రాండ్లను బట్టి. పర్ టన్ను వచ్చేసి 65,000 రూపీస్ వేస్తున్నాను నేను ఇక్కడ. 1.5 టన్నుకు గాను 97,500 రూపాయలు ఐరన్కి అవుతుందండి ఖర్చు. నెక్స్ట్ ఈ స్లాబ్లో మనం ఎలక్ట్రికల్ పైపులు అవన్నీ ఫిట్ చేయాలండి. వచ్చి ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి అన్నీ సెట్ చేస్తాడు కదా. వీటన్నిటికి గాను మనం యావరేజ్గా మనం ఒక 10,000 రూపీస్ వేసానండి నేను ఇక్కడ. నెక్స్ట్ లేబర్ కాస్ట్ ఉంటుందండి. లేబర్ కాస్ట్ అంటే మనకి రాడ్ బెల్డింగ్ వర్క్ ఉంటుంది కదా, అది ఈ ముఠా వాళ్ళు వస్తారండి మనకి మిల్లర్తో పాటు. వచ్చే ఆ కూలీలు, వైబ్రేటర్స్ తెచ్చుకుంటాం, ఇవన్నీ ఉంటాయి కదా. మనకు మేస్త్రి ఒకరు ఉండాలి కదా. వీటన్నిటికి కలిపేసి యావరేజ్గా మనకి 50,000 రూపీస్ ఖర్చు అవుతుందండి. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఆయిల్ అని చెప్పేసి ఇంకా సువ్వలకి ఇలాగ చుట్టడానికి తీగలు ఇవన్నీ కావాల్సి వస్తాయండి. ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకోవాలి మనం. ఇప్పుడు అనుకున్న దానికి 10,000 రూపాయలు ఎక్స్ట్రా వేసాము. అదేవిధంగా స్లాబ్ వేసే రోజున మనం ఈ కూలీలకి ఫుడ్ అది పెట్టాలండి. దానికి ఒక 10,000 రూపీస్ వేసాను. ఇవన్నీ కలుపుకుంటే సిమెంటు, శాండు, అగ్రిగేటు, ఐరన్, ఎలక్ట్రికల్కి, సెంటరింగ్కి, అదేవిధంగా లేబర్కి ఎక్స్ట్రా ఛార్జ్ 10,000, ఫుడ్కి ఒక 10,000, ఇవన్నీ కలుపుకుంటే 1000 SFTకి గాను స్లాబ్ వేయడానికి 3 lakhs రూపీస్ ఖర్చు అవుతుందండి. M20 మిక్సింగ్లో స్లాబ్ వేస్తే మనకి 3 lakhs ఈజీగా ఖర్చు అవుతుంది అనమాట. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ఎస్టిమేషన్స్ అండి. ఇవన్నీ కూడా అంటే నియర్లీ ఉంటాయి, ఇట్లనే ఉండాలని లేదు. నేను చెప్పింది కొంచెం అటు ఇటుగా అవుతుందండి. మీకు ఏంటంటే ఒక అంచనా కోసం ఇలాంటి వీడియో చూస్తే, ఈ వీడియో చూస్తే మీకు ఒక అంచనా వస్తుందండి. 1000 SFTలో ఒక డబుల్ బెడ్రూమ్ మీద కట్టుకోవాలనుకున్నారు, ఒక ఫ్లోర్ వేయాలనుకుంటున్నారు, స్లాబ్ వేస్తే ఎంత అవుతుంది, పిల్లర్కి ఎంత అవుతుంది, విడివిడిగా కూడా మన దాంట్లో అన్ని వీడియోలు ఉంటాయండి. 1300 SFTలో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంత మెటీరియల్ అవసరం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనే దాని మీద ఒక వీడియో చేసాము. వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి కావాలనుకుంటే. స్లాబ్కి ఎంత ఖర్చు అవుతుందని తెలుసుకోవడం కోసం, జస్ట్ ఐడియా కోసం అనమాట. మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఉపయోగపడతాయి ఈ ఎస్టిమేషన్స్ అనేవి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.